సమయంలో ఇప్పుడు ప్రతి విషయంపై మాట్లాడడానికి మనకు దిలీప్ కుమార్ గారు వచ్చారు. దిలీప్ కుమార్ గారు, వెల్కమ్ టు ద ఫోర్స్ ఐస్ టీవీ అండి. చాలాసేపు వరకు మీతోని మాట్లాడడానికి కూడా మేము చాలాసేపు నుంచి ప్రయత్నం చేస్తున్నాము. 2-3 సార్లు మీ టెక్నికల్ కారణాల వల్ల మాట్లాడలేకపోయాం. అయితే ప్రస్తుతం ఏదైతే జరుగుతున్నదో మన ఉభయ రాష్ట్రాలలో ఒక పెద్ద ఎత్తున దుమారం లేపిన ఒక వార్త ఏదైతే ఉన్నదో ఇప్పుడు ఈ అడానీకు సంబంధించింది. ఈ విషయంలో కేవలం కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో దీనిలో ఒక రాష్ట్ర ప్రభుత్వాలను పావులాగా వాడుకొని ఇప్పుడు ఏదైతే ఉన్నదో తీరా సమయానికి వాళ్ళని నిష్పెట్టినట్టుగా కనబడుతున్నది. అంటే మనం చూస్తున్నాము మహారాష్ట్రలో ఒక చిన్న పాత్రగా మొదలైన ఈ అడానీ ఈరోజు సగం బాంబే మొత్తం కంప్లీట్ తనే పవర్ సప్లై చేసుకుంటూ అక్కడ విచ్చలవిడిగా దోపిడీ చేస్తూనే ఉన్నది. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే మన రాష్ట్రంలో ఒక 1,750 crores రూపీస్ స్కామ్, ఇట్స్ నాట్ ఎ జోక్. దీనికి సంబంధించింది ప్రధాని ఏదైతే మౌనంగా ఉండడం పట్ల, అడానీ పట్ల మీరు ఎట్లా విశ్లేషిస్తారండి దీనికి? ఇప్పుడు ఒకటి బ్రదర్, అదానీ అనేవాడు డెఫినెట్లీ బీజేపీ సపోర్ట్ లేకుండా ఇంత వేల కోట్లకు పడగలిగేటువంటి ఆస్కారం అవకాశం అయితే లేదు. ఎస్, ఎగ్జాక్ట్లీ. అతని దగ్గర అపారమైన నిధులు ఉన్నాయి, సంపదలు ఉన్నాయి. మనకి చిన్న ఎగ్జాంపుల్ మన దగ్గరే, సరే తెలంగాణ రాష్ట్రం ఎందుకు పోయింది, ఎందుకు పోయిన తర్వాత చెప్తాను. ఇక్కడ మన దగ్గర జీవీకి ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ నాకు తెలుసు 30 years కో 33 years కో ఆయన బాంబేలో పాపం కట్టాడు, కష్టపడి కట్టాడు. కడితే దానికి లీజ్ ఉండే 33 years లీజ్. అది అదాని అడిగాడు, ఆయన ఇయ్యపోతే ఈడీ సిబిఐ నానా భీభత్సం చేసే ఆయన్ని అది అప్పచెప్పిన దాకా వదలలేదు. ఇది ఒక ఎగ్జాంపుల్, ఇంకా చాలా ఉన్నాయి దేశంలో. ఆ విధంగా అదానీ సంస్థకు అప్పచెప్పినటువంటి కంపెనీలు ప్రైవేట్ కానీ పబ్లిక్ కానీ ఎయిర్పోర్ట్లు కానీ బోర్డ్ అండ్ ఎగ్జాంపుల్స్. అన్ని బిజినెస్ మీద ఆయన హిందీలో అంటే ఛాగే అనమాట, మొత్తం వ్యాపించాడు. ఎక్కడి అదాని ఎక్కడి నుంచి లేచాడు, అసలు విచిత్రమైనటువంటి ఎదుగుదల కదా. నేను కూడా టాప్ 10 కుబేరులో ప్రపంచంలో ఆ స్థానాన్ని అందుకున్నాడంటే మామూలు విషయం కాదు. అది సాధ్యపడదు అన్లెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్, బీజేపీ సపోర్ట్ లేకపోతే సాధ్యపడదు. అట్లాంటప్పుడు ఏం చేయాలి? రాష్ట్ర ప్రభుత్వాలు తప్పట్టచ్చు. మరి ఈయన దొంగ లేదా ఈయన లంగా అని తెలిసినాక నువ్వెందుకు ఆయనతో అగ్రిమెంట్ అయినా అంటే నువ్వు బ్లాక్ లిస్టే చేయకపోతుంది. బ్లాక్ లిస్ట్ చేయకపోతే 10 మంది కూర్చొని ఉండే అక్కడ పెట్టుబడులు రావాలి మనవాడు పోతే ఇక నేను కూడా పెట్టుబడులు పెడతా ఆయన కోర్టు తీసుకొని వస్తా అంటే క్రెడెన్షియల్ చూసి అధికారులు ఏమంటారు, ఈయన బ్లాక్ లిస్టెడ్ కాదు సార్ అంటారు. సరే పెడితే పెట్టరా నాయన అంటారు. బ్లాక్ లిస్ట్ చేయాల్సిన అవసరం, అవకాశం ఎవరికి ఉంది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ పార్టీకి ఇతని మీద అదే విధమైనటువంటి సెబీ ద్వారా ఎంక్వైరీ చేయించాల్సి ఉండే, లేదా బ్లాక్ లిస్ట్ చేయాల్సి ఉండే. పక్కకున్న శ్రీలంక రాష్ట్రంలో, దేశంలో అధ్యక్షుడు వాళ్ళ పార్లమెంటులో ఈ కాంట్రాక్ట్ ఎందుకు ఇచ్చిరా బాబు అంటే ప్రైమ్ మినిస్టర్ ఫోన్ చేశాడు అన్నాడు. అన్ని పేపర్లో వచ్చింది అది. ఈ రోజు అమెరికాలో ఒక దర్యాప్తు సంస్థ ద్వారా ఏం చెప్తుందంటే ఇండియాలో 64 రాష్ట్రాలకి శుభ్రంగా డబ్బులు ఇచ్చేసి కాంట్రాక్ట్ దక్కించుకున్నాడు అన్నాడు. అక్కడ సేకరించిన నిధులతో ఇక్కడ లంచాలు ఇచ్చాడు కాబట్టి అక్కడ అఫెన్స్ అయింది. అదే మన దగ్గర నిధులు ఆయన దగ్గర జేబులో ఉన్న పైసలు మనకి ఇస్తే అది గొడవ ఉండేది కాదు. అక్కడ నిధులు సేకరించాడు ఈ పర్పస్ కోసం. ఆ నిధులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టడమే కాకుండా వీళ్ళకి లంచాలు ఇచ్చాడు. మరి మనకేం తెలుసు? అది ఇన్వెస్టిగేషన్ చేస్తే మనకు అర్థం ఉంది. గత సీఎం కు 1,135 కోట్లు ఇచ్చాడని అంటున్నారు. వీ డోంట్ నో. అది యాక్చువల్లీ మనం అన్నది కాదు. ఆ ఫిగర్ కూడా బయట నుంచి ఉండే దర్యాప్తు సంస్థల ద్వారా బయటపడేటువంటి విషయం. కాబట్టి ఈ రోజు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఏం చుట్టరిక ఉంది పాపం ఆయనకు. అసలే మన ప్రధానికి భార్య లేదా, పిల్లలు లేరా, అన్నదమ్ములు పట్టించుకోడా, ఎవడింట్లో వాడే ఉండే, ఎవడి వ్యాపారం వాడిదేరా, వీడోడు మరి వీడిని ఎందుకు నువ్వు భుజాన్ని వేసుకొని మోస్తున్నావు అనేది ప్రశ్న రాదా? మేము ఎందుకు చేసామా తప్పనిదానికి మేము తర్వాత సమాధానం చెప్తాం. ముందు నీ సంగతి ఎందుకు చెప్పు. ఎందుకు వీడిని లేపుతున్నావు, వీళ్ళు ఎందుకు ఇంత పెద్ద కుబేరుడుగా కావడానికి ఎందుకు ఇన్ని రకాలుగా సహాయపడవు చెప్తే మా రేవంత్ రెడ్డి పోయి ఎందుకు కావాలించుకొని ఫోటో దిగడం మేము తర్వాత చెప్తాం. అంటే మాకేం తెలుసు వాడు దొంగనో లంగనో. అన్ని రకాలుగా నీ దగ్గర సాక్ష్యాధారాలు ఉంటే నువ్వు బుక్ చేసే అధికారం నీకుంటే ఇంటర్నేషనల్ పెట్టుబడులకు కూడా చెక్ చేయగలిగే సామర్థ్యం ఉన్న నువ్వే సైలెంట్ ఉండి ఈ ఏదో పాపం ఈ రేవంత్ రెడ్డి 10 మందితో పాటు వాడు కూడా వచ్చి కాగితం పెట్టుకుంటే మంచి చూద్దాం అన్నందుకు ఇక్కడ మాట్లాడితే ఎట్లా? అసలు నీ సంగతి తెలిస్తే మేము కూడా ఒప్పుకుంటాం, మాది కూడా తప్పే. మన మిత్రుడు అన్నట్టు వాడు ఇంతవరకు ఒక మట్టి దిగపాయ, వాడు రూపాయి తీసుకొచ్చి మనకి ఇవ్వపాయ, ఎక్సెప్ట్ దట్ 100 crores డొనేషన్ ఏదైతే నిన్న మొన్న స్కిల్ యూనివర్సిటీకి ఇచ్చింది తప్ప
వాడి ఇంతవరకు వాడికి మనం ప్రభుత్వ తరఫు రాయితీ లేకపోతే Yeah. ఇంకా 80,000 పూర్తి స్థాయిలో కంప్లీట్ కాకపోయి వాడి పరిశ్రమ మొదలే కాకపోయి కాదు సార్. రేపు రద్దు చేసుకుంటామండి. ఒక విశేషం నువ్వు వెనక వాడు ఏంటంటే- బ్లాక్ సార్, చేసామంటే రద్దు చేసుకుంటాం. జస్ట్ ఒకసారి ఇంటర్సెప్ట్ సార్. ఒక విశేషం ఏంటంటే 2019లో ఇదే అడానికి సంబంధించిన ఒక సంస్థను ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వం దాని మీద ఒక సర్వీలెన్స్ కాగా పెట్టిన తర్వాత హుటాహుటిన ఎవరైతే అక్కడ ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారో, అంటే మనం పేరు చెప్పడానికి మరి ఎంతవరకు సమంజసమో తెలియదు, కానీ మీకు తెలిసొచ్చు ఆ పేర్లు కూడా బహిర్గతం చేయాలంటే ఐ హ్యావ్ సమ్ ఎవిడెన్సెస్ ఆల్సో దట్ వన్ ఆఫ్ ద మన రాష్ట్రంలో ఉన్నప్పుడు ఉభయ రాష్ట్రాలలో మంచి పెద్ద పెద్ద ప్రిన్సిపల్ సెక్రటరీస్గా ఉన్న పొజిషన్స్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ మరొకసారి అక్కడ ఒక లాబింగ్ చేసిన తర్వాత దాన్ని ఆయనను పక్క పెట్టిన సంస్థను మరొకసారి లైమ్లైట్ తీసుకొచ్చి 2019లో ఏదైతే చేశారో ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్ పర్టికులర్గా ఈరోజు మళ్ళీ అదే ఐఏఎస్ ఆఫీసర్ను ఆంధ్రప్రదేశ్లో పెద్ద ప్రధానంగా ఎలక్ట్రిసిటీ బోర్డులో చైర్మన్ చేసి తర్వాత ఇప్పుడు కేంద్రంలో పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి సంబంధించిన ఒక మినిస్ట్రీలో అతను పెద్ద పోస్ట్ ఇచ్చారు. దీని మీద కేంద్ర ప్రభుత్వం మీరు చెప్తున్నట్టుగా మోడీకి అయితే ఏమీ లేదు, ఆయనకు అసలు ఇంత అవసరం కూడా లేదు, కాకపోతే ఎందుకు అంత అడానీను వెనకేసుకొస్తున్నారు? ఏం చెప్పాలి నేను అనేది అదే కదా. ఇప్పుడు ఇక్కడ కానీ కార్పొరేట్ సంస్థలకు కొమ్ము గాయడం అనేది అధికారంలో ఉన్న వాళ్ళకు విత్ నో ఎక్సెప్షన్. కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అంతకుముందు తెలుగుదేశం కావచ్చు, ఎవరైనా కావచ్చు. కాదు సార్, నేను అంటున్న పాయింట్ ఏంటంటే మనం రాజకీయ పార్టీలను ఎందుకు దోషపడుతున్నాము? ఇక్కడైతే అధికారులు ఉన్నారు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు మన నెత్తి మీద కూర్చొని ఒక ప్రభుత్వ అధికారిగా పనిచేసే వాళ్ళు ఈరోజు ఈ కుంభకోణాలకు దారి వారే చూపిస్తున్నారు కదా. రాజకీయ నాయకులకు ఇవన్నీ తెలివై మనం చూపెడితేనే ఒక ఐఏఎస్ అధికారి, బాగా చదువుకున్న అధికారులు, ఐపీఎస్ అధికారులు, ఐఎఫ్ఎస్ ఐఆర్ఎస్ అధికారులు వీళ్ళే కదా వాళ్ళకి దారి చూపిస్తున్నది. దేనికి ప్రధానంగా మనం అనుకునేది ఇప్పుడు ఈ ప్రభుత్వ అధికారులు ఎందుకు ఇలా చేస్తున్నారు అని. ప్రభుత్వ అధికారులు ఎప్పుడు కూడా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం డెమోక్రసీలో ఎట్లా డిజనరేషన్ వచ్చిందంటే అధికారంలో ఎవరున్నారో వాళ్లకు అడుగులకు మడుగులొత్తడమే తప్ప తమకున్నటువంటి ఓన్ శక్తిని చూపించే సందర్భాలు తక్కువైపోయినాయి. ఐఏఎస్ అధికారులకు, ఐఎఫ్ఎస్ అధికారులకు దానికి సంపూర్ణ అధికారాలు ఉంటాయి. ఒక ఫైల్లో ఒక మంత్రి కనుక ఆదేశం ఇస్తే ఆయన ఇంప్లిమెంట్ చేయదలుచుకోకపోతే దాని మీద స్పష్టంగా రాయొచ్చు, ఐ డిసగ్రీ విత్ ద రికమెండేషన్ ఆఫ్ ద మినిస్టర్ అని రాయొచ్చు. అప్పుడు ఏమవుతుందంటే ఐఏఎస్ ఆయనకు మంత్రి దగ్గర ఉన్నటువంటి డిస్ప్యూట్ అన్నది ఇట్ విల్ రెఫర్ టు చీఫ్ మినిస్టర్, అది రాష్ట్రం అయితే. అదర్వైజ్ ఇట్ విల్ రెఫర్ టు ప్రైమ్ మినిస్టర్, అది కేంద్రం అయితే. ఆ స్థాయిలో ఈ రోజు ఐఏఎస్ అధికారులు పనిచేస్తున్నారా? మీరు చెప్పండి. ఆ స్థాయిలో వాళ్ళు పనిచేయట్లేదు. వీళ్ళు ఈ రోజు ఏమైపోయిందంటే ఒక గవర్నమెంట్, ఒక పార్టీ రాగానే ఒక బ్యాచ్ ఐఏఎస్ ఐఎఫ్ఎస్ అధికారులు, ఇంకో గవర్నమెంట్ వాళ్ళ పవర్ మారగానే ఇంకో బ్యాచ్ ఐఏఎస్ అధికారులు. ఎవరైనా సరే ఆ అధికారులకు వాళ్ళ పోస్టింగ్లు కాసిపడు, మీరు అన్నట్టు కరప్షన్ లో ఉన్నటువంటి ద్వారా వచ్చే డబ్బులు కాసిపడు, వాళ్ళ నిజమైనటువంటి తమ స్థాయిని మర్చిపోయి వాళ్ళు వేరే పద్ధతిలో వ్యవహరించడం అన్నది ఈ రోజు డెమోక్రసీకి ఒక పెద్ద శాపం లాగా పరిణమించింది. అది అన్ఫార్చునేట్ అండి. ఒక 20 years కింద ఈ ట్రెండ్ లేదు మన ఎగ్జిక్యూటివ్, మన ఐఏఎస్ ఈ సిస్టమ్ లో ఎవరైనా సరే అందులో ఇంత అవినీతి గతంలో లేదు. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఆ బ్యాచ్ ఆఫ్ ఆఫీసర్స్ తయారయ్యారు. వాళ్ళు ముఖ్యనోడికి, కలెక్టర్కి ఎమ్మెల్సీ ఇచ్చినాక అందరూ ఐఏఎస్లు, ఐవీఎఫ్ఎస్లు, ఐఆర్ఎస్లు అంతా కూడా ఏదో కాస్త వాళ్ళన్నది చెప్పినట్టుగా వింటే ఏదో ఒక పదవి రిటైర్మెంట్ అయినాక మీరు అన్నారు రిటైర్ అయినాక ఒక ఆయన చైర్మన్ చేశారని అట్లాంటి అవకాశం ఉంటుందని ఆశపోయే పరిస్థితి వచ్చింది. డిజనరేషన్ వచ్చింది. ఐఎమ్ నాట్ ఒక పర్టికులర్ పార్టీ అని అనలే, అన్ని పార్టీల పేర్లు కొన్ని మిస్ అయి ఉండొచ్చు. అన్ని రాష్ట్రాల్లో ఐఏఎస్ అధికారి ఎవరైతే ఉన్నారో